అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ గారు 2019-24 టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే ఆషామాషి కాదు. అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈరోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతో చేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 17 మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. దాంట్లో ఫస్ట్ విడతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో, ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన వైద్యం, విద్య అందకూడదని చెప్పేసి వైద్యం, విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది. ఏ పేషెంట్ అయినా, ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు, ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు. కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా, పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్య చదువుకోగలుగుతాడా, వైద్యం చూపించుకోగలుగుతాడా? మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు. మెరుగైన విద్య ఇవ్వడు, వైద్యం ఇవ్వడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలో సుమారుగా 2550 మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా. మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యార్థుల ప్రాణాలు హరించి, పేద ప్రజల్ని ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు. దయచేసి మీరు, ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే. ఇంకా మీరు ఇటువంటిది ఆపకపోతే, ప్రైవేటీకరణ ఆపకపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజెప్పడానికి మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లా ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దాదాపుగా పర్మిషన్స్, సీట్స్ అలాట్మెంటు, బడ్జెట్ కేటాయింపులు, నిర్మాణ పనులు కూడా ఈ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇక్కడ కట్టనే లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు. ఒక్కసారి కళ్ళున్నటువంటి కబోదుల్లారా, ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఈ కాలేజీని కేవలం ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి జగనన్న తీసుకొచ్చినటువంటి కాలేజ్. 16 సంవత్సరాలు ఇప్పటికే పరిపాలించినటువంటి దొంగల ముఠ, కబ్జాదారుల ముఠ ఒక్కసారి చూడండి. మీ బతుకులకు ఎప్పుడన్నా ఒక మంచి పని చేసినటువంటి చరిత్ర ఉందా? ఒక్క పేదవాడికి
సహాయం చేసినటువంటి చరిత్ర ఉందా? ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు, మద్యాన్ని దోచుకుంటున్నారు, వ్యవసాయాన్ని దోచుకుంటున్నారు, ఇసుకను దోచుకుంటున్నారు. ఇవాళ ఏకంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వైద్యాన్ని కొనుక్కొనే చూయించుకోవాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో అస్సలు సంగతి ఈ విలువైనటువంటి భూమిని కొట్టేయాలని, ఈ విలువైనటువంటి వైద్య వ్యవస్థని ప్రైవేటీకరించాలని, ఆ ప్రైవేటీకరణలో జేబులు నింపుకోవాలనేటటువంటి తత్వం తప్ప మరొకటి తెలియనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ పాపానికి ఒడిగట్టాడు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారు మీకు ఊరికి పోదు. ఈ పేదవాళ్ల పాపం మీకు తగులుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే 150 కిలోమీటర్లు పోవాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు. కేవలం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికే 10,000 పైన ఖర్చు అవుతుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళడానికే 10,000 పైన ఖర్చు అవుతుంది. ఇవాళ ఈ హాస్పిటల్ వస్తే పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు, ఉచితంగా డాక్టర్లు అవుతారు, ఉచితంగా వైద్యం అందుతుంది, ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి మందులు అందుతాయి. ఎవడైనా ఈ దేశంలో పేదవాళ్ళ పట్ల ప్రేమనే చూపించారు తప్ప క్రూరత్వాన్ని చూపించేటటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్. ఏ విధంగా అయితే విద్యను అమ్మేశాడో నారాయణ చైతన్య కాలేజీలకి, అదే విధంగా వైద్యాన్ని కూడా అమ్మేయడానికి పన్నాగం పన్నాడు. ఇది చిన్న స్కామ్ కాదు, ఇది చాలా పెద్ద స్కామ్. 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి జీవో. ఎవడబ్బు సొమ్మనిచ్చావయ్యా? ఈ ఆస్తి ఏమన్నా నీ సొత్తా? ఈ స్థలం ఏమన్నా నీ సొత్తా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.